రాహుల్ గాంధీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే నిన్న నరేంద్ర మోడీ గారి మీద చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఏడాదిలో కూలనున్న మోడీ సర్కార్, ఆర్థిక సంక్షోభం దిశగా దేశం ఎమర్జెన్సీ రావచ్చు, వ్యవస్థలోని రహస్య సమాచారం నాకు చేరుతున్నది. రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతగానితనం వల్ల, పరిపాలన చేతగాకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం దిశగా ఈ దేశం అడుగులేస్తున్నది. ఏదైతే శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్లో ప్రజలు తీవ్రమైనటువంటి సంక్షోభం నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాల మీద ఏ రకంగా అయితే తిరుగుబాటు చేసినరో అటువంటి పరిస్థితులు కూడా ఈ దేశంలో కూడా వచ్చే అవకాశం లేకపోలేవని చెప్పి సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. నిజంగా చెప్పుకున్నట్లయితే మిత్రులారా, ఈ దేశంని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, యువతని మొత్తం మతానికి మత్తుగా బానిస చేసి కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి అంతిమంగా రాజకీయ లబ్ధి పొంది ఈ దేశ ఆర్థిక వ్యవస్థని మొత్తం కుప్పగూలే విధంగా ఆయన పరిపాలన కొనసాగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థని మొత్తం ప్రైవేట్ వారం చేసి ఈ దేశంలో యువతకు ఉద్యోగాలు రాకుండా ఆస్తిని మొత్తం అంబానీ అదానీలు చేతులకు వెళ్ళే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నదని మాత్రం చెప్పొచ్చా. ఒక బిఎస్ఎన్ఎల్ మిత్రులారా కొన్ని వేల మంది ఉద్యోగులు బతికేవాళ్ళు, కానీ అంబానీ అదానీలకు మేలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ని నిట్ట నిలువున చంపి వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం వాడుకొని, టవర్లను వాడుకొని, అంత వాడుకొని జియోని ఈరోజు నంబర్ 1 స్థానంలో చేయడానికి బిఎస్ఎన్ఎల్ని మొత్తం సర్వనాశనం చేసిండు మోడీ. ఈరోజు చూసుకున్నట్లయితే జియో వాడు ఈ దేశ ప్రజల జేబులు మొత్తం చిల్లు చేసి, ఒకప్పుడు ఫ్రీగా ఇన్కమింగ్ వచ్చేది, దాన్ని కూడా రీఛార్జ్ చేసుకోకుంటే ఒక్క రోజులో కట్ చేసే పరిస్థితి వచ్చిందా. ఇంత దౌర్భాగ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని భ్రష్టు పట్టించిండ్రు. మీరు చూడండి, బిఎస్ఎన్ఎల్ వారం రోజులైనా నెల రోజులైనా ఇన్కమింగ్ కట్ కాదు. మనం రీఛార్జ్ లేకుండా మనకి ఇన్కమింగ్ ఫోన్లు వస్తుంటాయి. కానీ జియో వాడు, ఎయిర్టెల్ వాడు, ఈ ప్రైవేట్ రంగ సంస్థలు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల జేబులు మొత్తం చిల్లు చేస్తున్నాయా. దీనికి అంత కారణం ఎవడు? నరేంద్ర మోడీ కాదా? ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయి రోజు రోజుకి చాప కింద నీరులా ఈ దేశంలో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చే విధంగా ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఎట్లున్నా చూడండి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సంవత్సర కాలమే ఉంటారు, ఏడాదిలోగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూలిపోతుంది అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఆదివాసీ ప్రొఫెషనల్ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు, వీడియోలు బయటికి వచ్చాయి. వ్యవస్థలోని రహస్య సమాచారం తనకు చేరుతున్నదని చెప్పిన రాహుల్, దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందని, ప్రజా ఒత్తిడిని అణిసివేసేందుకు ఎమర్జెన్సీ అస్త్రాలను ప్రయోగిస్తారని పేర్కొనడం గమనార్హం. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వస్తే వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎమర్జెన్సీ కూడా పెట్టే అవకాశం ఉన్నదని చెప్పి రాహుల్ గాంధీ సంచలనమైనటువంటి వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వం మీద చేయడం జరిగింది. మనం ఒకసారి తీసుకున్నట్లయితే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఈ దేశంలో దాదాపు 60-70% మంది ఆకలి చావులతోని సత్య పరిస్థితి ఉండే. 100 పట్టణాలకు కూడా కనీసం కరెంటు కూడా లేకుండే. అటువంటి దేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి దేశంగా నిర్మించారంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ రోజు ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినాయి. కొంతమంది సన్నాసులు చెప్తుంటారు, కాంగ్రెస్ వాడు ఏం చేసిండు అని చెప్తుంటారు సిగ్గుశరం లేకుండా. మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు ఈరోజు అడక తింటున్నాయి. అది పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. ఈరోజు ఆ దేశాలు అడక తింటుంటే మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలకు అన్నం పెడుతుందా?
తొలి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఒక హరిత విప్లవం తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి రోజుల్లోనే శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను, బాక్రనంగల్ హవేలీ లాంటి ప్రాజెక్టులను, ఇడుక్కి డ్యాము లాంటి ప్రాజెక్టులను, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో కొన్ని వందల వేల ప్రాజెక్టులను, పెద్ద పెద్ద సంస్థలను నెలకొల్పినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. సిగ్గుశరం లేకుండా నాలుక ఎట్లా పడితే అట్లా కొంతమంది ఈరోజు చెప్తుంటారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు. వాళ్ళు చేసినటువంటి త్యాగం, వాళ్ళు కడుపు కట్టుకొని వాళ్ళ కొన్ని వందల వేల కోట్ల ఆస్తుల్ని ఈ దేశానికి దారదత్తం చేసి ఈ దేశాన్ని గాంధీ ఫ్యామిలీ నిర్మించిందా? మోతీలాల్ నెహ్రూ కావచ్చు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈ దేశంలో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రపంచ దేశాల ముందు ఈరోజు తలెత్తుకొని తిరిగే విధంగా భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి నరేంద్ర మోడీ ఏం చేసిండు చెప్పండి? పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆయన గారు ఒరగబెట్టినటువంటి ఉద్దారకం ఏంది మీరు చెప్పుండే? కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టడం తప్పితే ఇంకోటి ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉన్నది. అందుకు ఉదాహరణ రూపాయి పతనం. 96-97 రూపాయలు అవుతుంది అవా ఒక రూపాయి వాల్యూ. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 60 రూపాయలు, ఒక డాలర్కు 60 రూపాయలు ఉండే. ఈరోజు దాదాపు 97 రూపాయలకు వచ్చిందా? రూపాయి ఏ రకంగా క్షీణిస్తున్నదో ఆలోచన చేయండి మీరు. పెట్రోల్ ధర, డీజిల్ ధర సాప కింద నీరులా ఈరోజు తెలియకుండానే 10-12 రూపాయలు పెంచి పాడేసిండా వారం 10 రోజులల్లా. గ్యాస్ ధర, కమర్షియల్ సిలిండర్ ధర చూస్తే నీకు 1000 రూపాయల పైన పెంచాడు. ఇట్లా ప్రతీది పెంచుకుంటూ పోతున్నాడు కానీ ప్రజల జీతాలు పెరుగుతలేవు, జీవన ప్రమాణాలు పెరుగుతలేవు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి రాహుల్ గాంధీ అయితే చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో. ఈ ఒక్కసారి చూడండి, ప్రైవేటు బడికి పంపితే ప్రభుత్వ పథకాలు కట్, ముప్పారం